అమెరికాలో జాబ్ చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ట్రంప్ షాక్ ఇచ్చారు. H1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయించారు. ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఫారెన్ ఎక్స్పర్ట్స్ ను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుం విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇటీవల అమెరికాలోని యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి ఇవ్వండి, అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి, అంతేకాని తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలని లుట్నిక్ చెప్పారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ చెప్పారు. రైట్, మొత్తానికి H1B వీసా ఇకపై భారతీయులకు ఇది నిజంగా కొరకరాని కుయ్యగా మారింది అండ్ అందని ద్రాక్షగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో భారతీయుల ఆశలు అడియాసలైనట్లేనా? ఇకపై అమెరికాలో ఉద్యోగం అంటే అది అయ్యే పనైనా అంటే చాలా ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. అమెరికా తీసుకుంటున్నటువంటి వరుస నిర్ణయాలకు సంబంధించి ఎంవి రవీంద్రబాబు, CEO ఆఫ్ ఎమ్మీబాక్స్ మనకి ఫోన్ ఇన్లో అందుబాటులోకి వచ్చారు. లైవ్లో అందుబాటులోకి వచ్చారు. రవీంద్రబాబు గారు, వెరీ గుడ్ మార్నింగ్. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది నిజంగా H1B వీసాదారులకైతే నిజంగా గుడ్ మార్నింగ్ కాదేమో, ఏమంటారు? కరెక్ట్ అండి. ఎస్ సార్. సో డాలర్ డ్రీమ్స్కు చాలామంది అమెరికాలో డాలర్ సంపాదించాలి, అమెరికాలో ఉద్యోగాలు చేయాలి అని అనుకుంటుంటారు. మోస్ట్లీ ఇండియన్స్కి ఆ కళ ఎక్కువగా ఉంటుంది. కానీ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి భారతీయులకు నిజంగా ఒక ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పాలి. సో ఈ నిర్ణయం అటు భారతీయులతో పాటు చైనా మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం కనబడుతోంది. ఏమంటారు మీరు? ఇండియాతో పాటు చైనా మీద ఇంపాక్ట్ ఉంటుందండి, బట్ కంపారిటివ్ గా ఇండియా మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందండి. H1B వీసాస్ అప్లికెంట్స్ లో మెజారిటీ వాటా ఇండియానే ఉంటుందండి. అది కూడా టెక్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళే ఎక్కువ. అంటే ఇది H1B అనేది ఒక అమెరికన్ కంపెనీ ఎంప్లాయీస్ ని హైర్ చేస్తుందండి. హైర్ చేసేటప్పుడు అక్కడ గవర్నమెంట్ కి ఒక రిక్వెస్ట్ ప్లేస్ చేస్తుంది, ఒక అప్లికేషన్ పెడుతుంది. అది H1B పిటిషన్ అంటారు. ఇది ఒక ఇండివిజువల్, ఒక ఎంప్లాయీ డైరెక్ట్ గా ఫైల్ చేసేది కాదు. H1B అంటే ఒక అమెరికన్ కంపెనీ ఫారిన్ వర్కర్స్, ఫారిన్ నుంచి తీసుకొచ్చే ఎంప్లాయీస్ అందరినీ హైర్ చేసుకోవడానికి ఉద్దేశించిన వీసా కేటగిరీ ఇది H1B అనేది. సో అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్లో ట్రంప్ కూడా కంపెనీసే పే చేయాలంటున్నారు, ఎందుకంటే కంపెనీసే పే చేస్తాయి ఇవన్నీ కూడా. సో ఈ కొత్త రూల్ ప్రకారం చూస్తే $100,000 అంటే $1,00,000 ఒక కంపెనీ పే చేయాలి అడిషనల్ గా. అంటే అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదన్నది, ఎందుకంటే ఎంప్లాయీకి ఇచ్చే శాలరీనే కొన్నిసార్లు $1,00,000 ఉండదు. ఓన్లీ గవర్నమెంట్ పే చేసే ఫీజు $1,00,000 అంటే అది ఇంపాసిబుల్ అండి. ప్రెసెంట్ ఉన్న ఫీజు వచ్చేసి ఎనీవేర్ బిట్వీన్ $1,700 నుంచి $4,000 వరకు ఉంటుంది. వేరియస్ రీజన్స్ ఉంటాయి ఆ ఫీజు వేరీ అవడానికి. ఇప్పుడు దాన్ని ఏకంగా 20 times పెంచారు. అది కూడా కొంచెం క్లారిటీ రావాలి, అది 4,000 ప్లస్ $1,00,000 లేకపోతే అన్ని కలిపి $1,00,000 అనేది కొంచెం క్లారిటీ రావాల్సింది. అయితే రవీంద్రబాబు గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈవెన్ లుట్నిక్ కూడా చాలా క్లియర్గా చెప్పారు దట్ అప్పుడు తమ కంపెనీలు అన్నిటితో కూడా మాట్లాడేశాము అప్పుడే. సో దీని గురించి కంపెనీలన్నీ కూడా సపోర్ట్ ఇస్తాయి అంటూ కూడా చెప్పాయి. అవసరమైతే ఇక్కడ అంటే అమెరికాలో పెద్ద పెద్ద యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్స్ అయినటువంటి వాళ్ళని తీసుకోండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. సో ఇవన్నీ చూస్తుంటే లిటరల్లీ అమెరికన్స్కే ఎక్కువగా పెద్దపీట వేయాలి, మిగతా దేశాల నుంచి వచ్చేటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ లేదంటే మైండ్ ఎక్స్పర్ట్స్ని కానీ తీసుకోకూడదు, అమెరికన్స్కే ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలనేది వాళ్ళ ప్రయారిటీగా కనబడుతోంది. అంటే అది ఏ దేశమైనా అట్లాగే ఆలోచిస్తుందండి, దాంట్లో తప్పేం లేదు. ఇది H1B ప్రోగ్రామ్ కూడా ఒక 30 years నుంచి ట్రై చేస్తూ ఉన్నారు. ఇలాంటి పాలసీని టెంపరీగా తీసుకొచ్చామని చెప్పి ఇనిషియల్గా అనుకున్నారు.
దాని తర్వాత దాన్ని మళ్ళీ స్టాప్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశారు. ఎందుకంటే లోకల్ ఎంప్లాయ్మెంట్, లోకల్ గ్రాడ్యుయేట్స్కి జాబ్స్ రావాలనుకోవటం అనేది ఏ దేశమైనా అట్లాగే ఆలోచిస్తుంది, దాంట్లో తప్పలేదు. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే లోకల్గా ఆ టాలెంట్ లేనప్పుడే బయట నుంచి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మన అప్రాక్సిమేట్ లెక్కల ప్రకారం ఒక 1 మిలియన్ అంటే 10 లక్షల పైన H1B వర్కర్స్ ఉంటారండి అమెరికాలో. ఈ రూల్ అప్లై అయితే వీళ్ళందరూ 10 లక్షల మంది సంవత్సరానికి $1,00,000 పే చేయాల్సి వస్తూ ఉంటుంది. 10 లక్షల మందిని ఎంప్లాయ్ చేసుకునే కంపెనీస్. సో ఒక కంపెనీ ఒక 20 మందిని కానీ H1Bs వాళ్ళు ఉంటే వాళ్ళే $2 మిలియన్ పే చేయాల్సి వస్తుంది. అంటే అది ఎంప్లాయీస్కి ఇచ్చే సాలరీస్ కంటే ఎక్కువ ఉంటుంది అది. అంటే చాలా స్ట్రైట్ గా రవీంద్రబాబు గారు చాలా స్ట్రైట్ గా కంపెనీలని అంటే కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అన్నట్లుగా, సో చచ్చినట్లుగా అమెరికన్లనే రిక్రూట్ చేసుకోవాలి, వేరే దేశాల వైపు వేరే దేశస్తుల వైపు చూడకూడదు అనే ఒక ఉక్కుపాదం అక్కడ సంస్థల మీద మోపారు అని అనొచ్చా? అది అనొచ్చండి. ఇది ఎందుకంటే ఈ డెసిషన్ కొంచెం బ్రాడ్ గా చూడాల్సి వస్తుందేమో. అది మనము ఇది టూ అర్లీ టు కమెంట్. ఇది పొలిటికల్ మోటివ్ ఏమన్నా ఉందా లేకపోతే ఇంకేమన్నా ఉందా అనేది చూడాలి మనము. ఎందుకంటే ఇదైతే ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా అక్కడ H1B ఎంప్లాయీస్ని ఎంగేజ్ చేయటము, వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయటం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వర్క్ని అవుట్సోర్స్ చేయటము, ఇలాంటి ఆప్షన్స్ చూడొచ్చు. ఎందుకంటే ఇమ్మీడియట్గా అక్కడ లోకల్గా ఉన్న గ్రాడ్యుయేట్స్కి ట్రైనింగ్ ఇవ్వటము, వాళ్ళని రెడీ చేయటము, ఇదంతా టైం టేకింగ్. అవును. సో ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వముంది చాలా రోజుల నుంచి యుఎస్ గవర్నమెంట్ కంపెనీస్కి చెప్తూనే ఉంది. బట్ కంపెనీస్ ఎవరు కూడా అంత టైం స్పెండ్ చేయలేరు. ఓకే. సో ఇది జస్ట్ ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. రవీంద్రబాబు గారు, అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక తెలిసినటువంటి వాస్తవం ఏంటంటే అమెరికన్స్ని అఫోర్డ్ చేయడం కంటే ఇండియన్స్ని కానీ లేదా ఇతర దేశస్తుల్ని అఫోర్డ్ చేయడం కంపెనీస్కి చాలా సులభం అండ్ చాలా తక్కువకి వస్తారు. ఎఫోర్డబుల్ అంటే మోర్ ఎఫోర్డబుల్ అనేది టాక్. అయితే ఈ విషయంలో ఇప్పుడు అమెరికా ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ విధానాన్ని గనక ఇంప్లిమెంట్ చేస్తే అమెరికన్స్ని ఎఫోర్డ్ చేయక తప్పదు కదా. సో అది కూడా ఎక్స్పెన్సివ్ అవుద్ది కదా. ఒకవేళ ఈ $1,00,000 కంపేర్ చేసుకుంటే విచ్ వన్ ఈజ్ ఎఫోర్డబుల్ ఫర్ ద కంపెనీస్? అది పెద్ద డిఫరెన్స్ ఉండదండి. ఇప్పుడు మన ఇండియన్స్ ఎఫోర్డ్ చేయటం అంటే ఇండియాలో వర్క్ చేసే ఇండియన్స్ ఎఫోర్డ్ చేయటము రిలేటివ్లీ చీపర్ అవుతుంది. బట్ అమెరికాలో ఉన్న ఇండియన్ అయినా అమెరికన్ అయినా కాస్ట్ సేమే అవుతుంది. ఓకే. అమెరికాలో ఉండే ఇండియన్స్ ఏమి చీప్గా ఏమి వర్క్ చేయలేరండి. అక్కడ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్, ఆ ఎక్స్పెన్సెస్ అన్ని చూసుకుంటే అది రెండు ఒకటే అవుతుంది. కాకపోతే అంటే అవైలబిలిటీ ఆఫ్ స్కిల్ సెట్ ఉంటుందండి. మనకు కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా అవన్నీ కావాల్సిన స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఇవి రెండు మ్యాచ్ అయ్యేలాగా లోకల్గా ఉన్న టాలెంట్ అవైలబిలిటీ లేకే ఈ ఫారిన్ ఎంప్లాయీస్ని ఎంగేజ్ చేస్తున్నారండి. ఓకే. రవీంద్రబాబు గారు, ఇప్పుడున్న H1B వీసాదారులు ఎవరైతే అప్లికెంట్స్ ఆ వీసా మీద ఉంటున్నారో అక్కడ వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందా దీనివల్ల? అంటే ఇప్పుడు ప్రెసెంట్ H1B స్టేట్ అప్రూవ్ అయిన వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ ఏమి ఉండదండి. కొత్తగా ఫైల్ చేసే H1Bs ఈ $1,00,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏమవుతుందంటే మేజర్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే మనకి H1B ట్రాన్స్ఫర్స్, రెన్యువల్స్, అమెండ్మెంట్స్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిటిషన్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కు మూవ్ అయినా, లేకపోతే ప్రెసెంట్ ఉన్న H1B స్టేటస్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోతే ఎక్స్టెన్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. లేదా కంపెనీ చేంజ్ అయితే అది మళ్ళీ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇలా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ కోసము ఒక పిటిషన్ ఫైల్ చేస్తే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇది అప్లై అవుతుందండి. సో ఆల్రెడీ ఒక జాబ్లో వర్క్ చేస్తూ H1B వ్యాలిడిటీ ఇంకొక 1 year 2 years ఉంటే, ఆ జాబ్ చేంజ్ అవ్వకుండా ఉంటే ఇదేమి ఎఫెక్ట్ కాదండి యాజ్ ఆఫ్ నో.
యా, అంటే రెన్యువల్ విషయంలో ఇన్ని కండిషన్స్ పెడితే ఇప్పుడు ఇంత ఇదైతే రెన్యువల్ విషయంలో చాలా చాలా వరకు కౌంట్ అంటే నెంబర్ కౌంట్ అనేది తగ్గే అవకాశం ఉంది కదా. ఆ, అంటే మీరు ఏ నెంబర్ కౌంట్ అంటున్నారు? రెన్యువల్ కౌంట్ అంటే ఏవైతే H1B వీసాలు రెన్యువల్ చేయించుకునే వాళ్ళ కౌంట్. రెన్యువల్ చేయించుకోవడం తగ్గుతుండండి, కానీ చాలా సార్లు ఏంటంటే అది రెన్యువల్ అనేది మన ఛాయిస్ కాదండి. కొన్నిసార్లు మనం చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎక్స్పైర్ అయిపోయినప్పుడు మనం మస్ట్ గా వెళ్ళాల్సి వస్తుంది రెన్యువల్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. అవాయిడ్ చేయలేము, అయితే రెన్యువల్ అనేది అవాయిడ్ చేయలేము. మనం అవసరం వచ్చినప్పుడు తప్పక H1B స్టేటస్ లో ఉండి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని కూడా H1B కానీ ట్రీట్ చేస్తారు. ఓకే, సో వాళ్ళకి రెన్యువల్స్ వాళ్ళ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ స్టేటస్ ని బట్టి 3 years ఒకసారి రెన్యువల్స్ ఉంటుంది, ఒక్కోసారి 1 year ఉంటుంది, ఒక్కోసారి వ్యాలిడిటీ తక్కువ పీరియడ్ కి ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో కొత్తగా ట్రంప్ వచ్చిన తర్వాత. సో అందుకని మల్టిపుల్ అప్లికేషన్స్ ఫైల్ చేయాల్సి వస్తూ ఉంది. నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఈ మధ్య కాలంలో ఇంక్రీజ్ అయినాయి, ఎందుకంటే వ్యాలిడిటీ తక్కువ ఇస్తున్నారు. ఓకే, సో అందువల్ల రెన్యువల్కి వెళ్ళాల్సిన తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో ఒకవేళ ఇది కనుక కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయితే ఫైనల్గా H1B ఇప్పుడు తీసుకున్నటువంటి తాజా ట్రంప్ నిర్ణయానికి సంబంధించి మీ కామెంట్ ఏంటి? సింగిల్ కామెంట్, ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే మనకి అవుట్ సోర్సింగ్ వర్క్ పెరుగుతుందండి, అండ్ మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది రిటర్న్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. అంతేగాని ఈ కంపెనీస్ అది అఫోర్డ్ చేసి ఈ ఎంప్లాయీస్ని కంటిన్యూ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర బాబు గారు ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. థ్యాంక్ యూ. సో మొత్తానికి యుఎస్ అయితే పెద్ద భారమే ఇండియన్స్ మీద మోపబోతోంది. ముఖ్యంగా H1B వీసాపై ఏటా $1,00,000 రుసుం విధించినట్లుగా యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ విషయాన్ని బయటపెట్టడంతో అసలు ముఖ్యంగా భారతీయులందరికీ కూడా ఇది పెద్ద షాక్గా కనబడుతుంది. ఎందుకంటే H1B వీసాదారుల్లో దాదాపు 70% వరకు భారతీయులే ఉన్నారు. ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు లుట్నిక్ వివరించినట్లుగా తెలిపారు. కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇటీవల అమెరికాలోని యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికే ట్రైనింగ్ అనేది ఇవ్వండి అంటూ కూడా అమెరికన్లకు మాత్రమే ట్రైనింగ్ ఇవ్వండి, అంతేకాని తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాలు అంటే విదేశీయులకి ట్రైనింగ్ ఇవ్వద్దు, ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలని లుట్నిక్ క్లియర్గా చెప్పారు. సో ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతిస్తుందని ట్రంప్ చెప్పారు. సో ఇక్కడ ఇంటర్ కనెక్షన్గా అటు లుట్నిక్ చెప్పినటువంటి వ్యాఖ్యలనే పునరుద్ఘాటించారు ట్రంప్. ఈ నిర్ణయంతో అక్కడ టెకీ సంస్థలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి తాజా ప్రభుత్వానికైతే మద్దతు తెలిపినట్లుగానే ట్రంప్ అయితే చెప్పుకొస్తున్నారు. సో ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలు అయిన యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు అయితే బహిర్గతంగా అయితే స్పందించలేదు. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. సో దీనికి సంబంధించే ఇప్పుడు H1B వీసా రుసుము జనరల్గా $4,000 ఉండేదాన్ని ఇప్పుడు $1,00,000 ఏడాదికి రుసుము పెంచింది యుఎస్.